అసలు పోలింగ్ రోజున ఏం జరిగింది? ఆ తరువాత 4 రోజుల పాటు రాష్ట్రంలో ఏం జరిగింది? ఎందుకీ విధ్వంసకాండ? ఏమిటి దాడులు? ఏమిటి రక్తపాతం? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చంద్రబాబు దగ్గర, పురంధేశ్వరి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ సిట్ నివేదిక ఖచ్చితంగా తేల్చేస్తుంది. బదిలీల తర్వాతే పచ్చమోక బరి తెగించిందని, ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ అందించిన నివేదిక ఆధారంగా బయటపడుతోంది. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు పూర్తిగా విఫలం కావడం ఈ పరిస్థితికి కారణమని తేలింది. పోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్ఛగా పచ్చమోక దాడులకు తెగబడింది. చంద్రబాబు లిస్టు, పురంధేశ్వరి లేఖ, ఈసీపై ఒత్తిడి, సమర్థవంతమైన అధికారుల బదిలీలు, స్థానికంగా పట్టున్న అధికారుల తొలగింపు చకచకా జరిగిపోయాయి. చంద్రబాబుకు, పురంధేశ్వరికి కావాల్సింది అదే. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అధికారుల బదిలీలు జరిగేలా పావులు కదిపారు. ఎక్కడెక్కడ ఎవరెవరిని నియమించాలో వారే సూచించారు. అనుకున్నది జరిగింది. అందుకే పచ్చమోక రెచ్చిపోయింది. ఇంత జరుగుతున్నా పోలీసులు దాడులను అరికట్టడంలో విఫలమయ్యారు, దర్యాప్తులోనూ విఫలమయ్యారు. కొందరు టీడీపీ నాయకులకు కొమ్ము కాశారు. ఈ విషయాలన్నీ సిట్ నివేదికతో తేలిపోనున్నాయి. అయితే పచ్చమోక దౌర్జన్య కాండకు సంబంధించి ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానికి సమాధానం సిట్ నివేదిక తేల్చేస్తుందా? ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. పోలీసు అధికారుల బదిలీలు జరిగిన చోటే పచ్చమోక బరి తెగించింది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 2. కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంసకాండకు కొమ్ము కాశారు. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల కాల్ డేటా బయటకు తీస్తే ఎల్లో గ్యాంగ్ గుట్టు రట్టవుతుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4. పచ్చమోక విధ్వంసకాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా సాగింది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 5. పచ్చమోక చేసింది ప్రాణాంతక దాడులే, అందులో భారీ కుట్రకోణమూ దాగుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 6. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఓటింగ్లో పాల్గొనకుండా పచ్చమోక అడ్డుకుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 7. పోలింగ్ రోజున ఉదయం 11 తర్వాత విధ్వంసాలకు దిగాలని ఎల్లో గ్యాంగ్ పక్కా ప్లాన్ వేసుకుంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 8. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారు. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 9. స్థానికంగా పట్టున్న అధికారులను ఎన్నికల సమయంలో తప్పించడం హింసకు కారణమైంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? క్వశ్చన్ నెంబర్ 10. బాబు లిస్ట్, పురంధేశ్వరి లేఖతో 39 మంది అధికారుల బదిలీలే ఈ పరిస్థితికి కారణమైంది. నిజమా కాదా? సిట్ నివేదిక తేల్చేస్తుందా? రైట్. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది.